వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, ఏంజల్స్, గైడ్స్, ప్లీజ్ చెప్పండి. ఎవరైతే మన కలెక్టివ్ ఉన్నారో వాళ్ళ లైఫ్లో బ్యాలెన్స్ అయిపోతున్నారని చెప్పి, అలాగే లైఫ్ని వెనక్కి తిరిగి చూసేలా చేయాలని చెప్పి ఎదురు చూస్తున్నారంట. ఎదురు డబ్బులు ఇచ్చి కొంతమంది ఫ్రాడ్స్ వీళ్ళ లైఫ్లో ఏదైనా ఒక కొత్త సీన్ చేద్దాం, న్యూ బిగినింగ్ చేద్దాం అని చూస్తున్నారంట. వెనక్కి తిరిగేలా చేద్దాం అని. ఎవరు వాళ్ళు? విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో వాళ్ళ నుంచి మీ దగ్గర కమ్యూనికేషన్ వస్తుందండి. పీస్ఫుల్ రిజల్యూషన్ అయితే పక్కా. జస్టిస్ అయితే మీ వైపే ఉందండి. వాళ్ళు ఎవరైనా సరే, ఏం చేసినా సరే న్యాయం మాత్రం మీకే జరుగుద్ది. సో మీరు ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళు గొడవ పడడానికి వస్తే తక్కువ మాట్లాడండి. ఎందుకంటే వాళ్ళు ఎంత గింజుకున్నా సరే చివరికి మీకే బెనిఫిట్. ఇంకా చెప్పండి ఏంజిల్. కొంచెం టైం వెయిట్ చేయండి. వాళ్ళు ఏదైనా అన్నప్పుడు మీరు మాట్లాడడానికి కొంచెం టైం వెయిట్ చేయండి. వెంటనే మాట్లాడొద్దు. సో మీరు ఇంకా ఏదైనా ఆన్సర్స్ కావాలంటే మీరు రెగ్యులర్గా ఎవరు వాళ్ళు, ఏంటి, మిమ్మల్ని మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇలా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే డైరెక్ట్గా ఏంజల్స్తో అంతా మాట్లాడండి. ఓకేనా? మీరు ఏదైనా జాబ్ గురించి దాని గురించి ఆలోచిస్తూ ఉంటే విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో చాలామందికి జాబ్ వచ్చే అవకాశం ఉంది. అండ్ లుక్ ఫర్ ఎ సైన్. ఇఫ్ యూ బిలీవ్, మీరు నా మీద నన్ను నమ్మగలిగితే, ఇఫ్ యూ బిలీవ్ ఇట్స్ అప్ టు యూ. లుక్ ఫర్ ఏ సైన్ అడుగు, నేను చూపిస్తాను. లేదా అడగాల లేదనేది కూడా నీ ఇష్టమే అని చెప్తున్నారండి ఏంజల్స్. ఓకేనా? ఏంజిల్, నా విషయంలో ఎవరు తప్పు చేయాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, ఏదైనా ఇబ్బంది పడతానా, లేదా ఎవరి వల్లైనా నాకు ఇబ్బంది వస్తుందా, వస్తే నాకు చెప్పు, దాని నుంచి ఎలా ప్రొటెక్ట్ చేయాలో దారి చూపించు, నా కంట్రోల్లో లేనిదాన్ని అయితే నువ్వే ప్రొటెక్ట్ చెయ్యి అని ఏంజిల్కి ఒక మెసేజ్ టైప్ చేయండి. అలాగే అడగండి, మీరు డైరెక్ట్గా ఏంజిల్స్ని అడగండి. వాళ్ళు ఏదో రకంగా సైన్ రూపంలోనో, ఏదో ఒక మెసేజ్ రూపంలోనో, వీడియో రూపంలోనో, లేదా డైరెక్ట్గానో ఏదో ఒక రకంగా మీకైతే చెప్తారండి ఖచ్చితంగా. డైరెక్ట్గా అంటే అండి సైన్స్ ఒక బర్డ్ రూపంలోనో, లేదా ఒక రింగ్ టోన్ రూపంలోనో డైరెక్ట్గా మీకు చెప్తున్నారు అని మీకు మాత్రం ఖచ్చితంగా అర్థమైపోద్ది. దెర్ ఇస్ సంథింగ్ బెటర్. మీ లైఫ్లో ఏదైనా జాబ్ ఆఫర్ కానీ, లేదా ఏదైనా ప్రపోజల్ కానీ, మ్యారేజ్ ఆఫర్ కానీ, పర్సన్ గురించి ఆలోచిస్తుంటే 0202 వీడియో చూస్తున్న వాళ్ళలో కొంతమంది వాళ్ళ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ గురించి వెయిట్ చేస్తున్నారంట. దెర్ ఇస్ సంథింగ్ బెటర్. మీ దగ్గర నుంచి మూవ్ ఆన్ అయిపోయిన పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్న వాళ్ళు మూవ్ ఆన్ అయిపోండి. దెర్ ఇస్ సంథింగ్ బెటర్. మీకు వాళ్ళకంటే కూడా బెటర్ పర్సన్ మీ లైఫ్లో మీకోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు మీకు డిజర్వ్ కాదు. 222 వాళ్ళు మీ పార్ట్నర్ కాదు, వాళ్ళు మీ సోల్మేట్ కాదు. మూవ్ ఆన్ అయిపోండి. వాళ్ళు వచ్చారు, ఏదో చేశారు, పోయారు అంతే. ఓకేనా? డివైన్ మీద ట్రస్ట్ ఉంచండి. మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇట్స్ అప్ టు యూ. సూపర్. అది అండ్ చేయమని చెప్తున్నారు. అది కూడా మీకే వదిలేస్తున్నారు డివైన్. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజిల్. అప్పుడు నేను ఖచ్చితంగా మనీ అనేది వస్తుందంట. వీడియో చూస్తున్న వారి వ్యూయర్స్కి కంగ్రాచులేషన్స్, త్వరలోనే మీకు మనీ వస్తుంది. ఇంకా చెప్పండి ఏంజల్స్. అన్లైక్లీ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పర్సన్ గురించి కానీ, ఆ జాబ్ విషయంలో కానీ అది కరెక్ట్ కాదు అని చెప్తున్నారండి. మీకు రూల్ రీడింగ్లో కూడా చెప్తానండి. మీరు లైఫ్లో బ్యాలెన్స్ అయిపోతున్నారని చెప్పి వెనక్కి తిరిగేలా చేస్తుంది ఎవరు, ఆ ఫ్రాడ్స్ ఎవరు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీరు నిలబడ్డారని, ఎస్ మీకు డబ్బులు వస్తున్నారని, డబ్బుల విషయంలో నిలబడిపోతున్నారని, అడ్డంగా వస్తున్నారంట గుండ్రంగా తిప్పడానికి. అంటే మీరు చేస్తున్న పని 1-2 సార్లు అయ్యేలాగా, లేదా పని జరగకుండా చేయాలని చెప్పి మీ దగ్గర రావడానికి చూస్తున్నారంట అవకాశం కోసం. మీలో మూమెంట్, మీరు మూవ్ అయిపోతున్నారు. సూపర్. మీరు ఆల్రెడీ వెళ్ళిపోయారు అవుట్ ఆఫ్ ద బాక్స్. వాళ్ళ కంట్రోల్లో లేరు మీరు. వాళ్ళు ఏ రకంగా కూడా మీ జాబ్ విషయంలో కానీ, మీకు వచ్చే మనీ విషయంలో కానీ వాళ్ళు చెప్పి ఆపే స్టేజ్లో మీరు లేరు. సో మీరు మూవ్ ఆన్ అయిపోయారు ఆల్రెడీ. చాలామంది వీడియో చూసిన వాళ్ళు చాలామంది మూవ్ ఆన్ అయిపోయారు. ఎవరైనా కొంతమంది ఇంకా వెయిట్ చేస్తూ ఉంటే వద్దు. వాళ్ళ నుంచి మెసేజ్ కానీ, కాల్ కానీ రాదు. వచ్చినా కూడా అది మీకు నష్టం కలిగించేదే కానీ లాభం కలిగించేది కాదు అని చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. రూట్, వాళ్ళకి అసలు రూటే లేదండి. డివైన్ అయితే అలో చేయట్లేదు. ఆ పర్సన్ ఆల్రెడీ మిమ్మల్ని నేర్పించి వెళ్ళిపోయిన పర్సన్, మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేసి నమ్మించి వెళ్ళిపోయిన పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ లేదు. అలో చేయము, అయిపోయింది. ఎక్కడైనా పాత జన్మలోనో ఏదో జన్మలోనో తెలిసి తెలియకు ఏదన్నా కర్మ ఉంటే ఆ కర్మ ఈ లైఫ్లో అయిపోయింది. సో మళ్ళీ అలో చేయను అని ఖచ్చితంగా చెప్పేస్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. టవర్ మూమెంట్, మీ లైఫ్లో టవర్ మూమెంట్కి వాళ్ళు ఇంకో అవకాశం ఇవ్వరంట. టవర్ మూమెంట్ అంటే నమ్మక ద్రోహం. సూపర్గా ఉన్న ఒక మనిషిని ఏం చేయాలో తెలియని ఒక పరిస్థితుల్లోకి నెట్టేయడానికి టవర్ మూమెంట్ అంటారు. అలాంటి మూమెంట్కి మేము అలో చెయ్యం అసలు. మీరు బిగ్ పిక్చర్లో ఆలోచించండి. ఇప్పుడు హాయ్ బాయ్ హలో గుడ్ నైట్ ఇలాంటివన్నీ చేసే వాళ్ళ గురించి బిగ్ పిక్చర్లో ఆలోచించండి. వాళ్ళ వల్ల మీకు ఏదైనా నిజంగానే ఉపయోగం ఉందా, ఫ్యూచర్లో ఏదైనా ఉపయోగపడతారులే అనే ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారా, నిజంగా మీకు అవసరం వస్తే వాళ్ళు మీకు సాయం చేస్తారా, సాయం చేస్తారు అనుకుంటే కంటిన్యూ అవ్వండి. అది కూడా చాలా లిమిట్ టైం. ఇది మీ టైం, మీ లైఫ్. ఊరినే సోదితో టైం వేస్ట్ చేయొద్దు. ఇగో మీకు రూట్స్ వేసుకోండి.
మీకు నచ్చిందేదైనా ఉంటే నేర్చుకోండి. ఎప్పుడు మనం నేర్చుకోవడానికి ఏది ఆలస్యం కాదు. ఏదైనా చెప్పాలి, స్టార్ట్ చేయాలనడానికి ఏ టైము ఆలస్యం కాదు. ఏదైనా లైఫ్‌లో ఒకప్పుడు టైం సరిపోక కుదరలేదని నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడు స్టార్ట్ చేయండి. ఏజ్‌తో సంబంధం ఏముంది? మీకు నచ్చిన పని చేయండి. హ్యాపీగా ఉండండి అని చెప్తున్నారు ఏంజెల్స్. ఓకేనా? పాజిటివ్ సూపర్. ఓహ్! డివైన్‌లీ గైడెడ్ అండ్ రూటెడ్ అండి. మీకెవరికైనా ఆహ్, టు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మీ పర్సన్ గురించి కానీ, మీ లైఫ్ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి సరేనా? డివైన్‌లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్. మీకొక పాత్ మూవ్‌మెంట్ గురించి ఎటెళ్ళాలో తెలియకపోతే, ఏం చేయాలి అని తెలియకపోతే, నిజంగానే ఎదురు చూడాలా? లేదా పర్సనల్ రీడింగ్ కావాలి, ఇంకా డీటెయిల్స్‌గా కావాలి. ఆళ్ళేమనుకుంటున్నారు అనేది యాక్యురేట్‌గా కావాలి అనుకున్న వాళ్ళు నాకు డైరెక్ట్‌గా వాట్సాప్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.